ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇవ్వడం జరిగింది. లోకేష్ గారు అదేవిధంగా పాదయాత్రలో ఎక్కడికెక్కడ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం వస్తే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున హామీలు అయితే ఇవ్వడం జరిగింది. ఇవే అంశం పైన ఏఐవైఎఫ్ నాయకులు అదేవిధంగా నిరుద్యోగ యువతలో కొలువులకై కొట్లాడదామనే అంశం పైన ఈ నెల 30వ తారీఖు చలో విజయవాడ పిలుపునివ్వడం జరిగింది. ఇదే అంశం పైన ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం. అన్న నమస్తే. అసలు ఏంటి రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఒకవైపు నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది. నారా లోకేష్ గారు పాదయాత్ర సందర్భంలో ఏ జిల్లాకు ఆ జిల్లాలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున హామీలు అవ్వడం జరిగింది. ఇదే అంశం పైన అడుగుతుంటే నిరుద్యోగులు కేసులు ఎందుకు పెడతా ఉన్నారు? అసలు ఇది కొలువులపై కొట్లాట అనే అంశం దీనికి సంబంధించింది. ఈరోజు మన రాష్ట్రంలో చూసుకుంటే ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి, పాలకులు మారుతా ఉన్నారు తప్ప ప్రభుత్వ విధానాలు మారడం లేదు. మనం చూసాం 2019 ఎన్నికలకు ముందు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం వస్తే ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి అధికారం చేపట్టి 5 ఏళ్ల లోపల ఎలాంటి జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా కేవలం ఎన్నికల ముందర మాత్రం డిఎస్సి పోలీస్ కానిస్టేబుల్కి రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. అవి కూడా కోట్ల ద్వారా పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. దీన్ని ఆసరాగా తీసుకున్నటువంటి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇప్పుడు కూటమి ప్రభుత్వం నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి నారా లోకేష్ గారు కానీ, డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ అనేక బహిరంగ సభల్లో చెప్పారు మన రాష్ట్రంలో యువత అధిక సంఖ్యలో ఉంది, యువతను వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది, వంచింది, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు అని చెప్పేసి అనేక ఆరోపణలు చేసి అనేక విమర్శలు చేసి తమ్ముళ్ళు మీకు మేమున్నాం, జాబ్ గ్యారంటీ, దానికి బాబు సురేట్ అనేటువంటి నినాదం ఇచ్చారు. దాంతో పాటుగా టీవీలో ప్రకటనలు, బాబాయ్ మరో 2 నెలల్లో కూటమి ప్రభుత్వం వస్తా ఉంది, నాకు జాబ్ వస్తా ఉంది, మీ అప్పు మొత్తం కట్టేస్తామని చెప్పేసి నిరుద్యోగులతో పెద్ద పెద్ద ప్రకటనలు ఇప్పించారు. అది నమ్మి అత్యధిక మెజార్టీతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఈరోజు అధికారాన్ని చేపట్టి 18 నెలలు పూర్తవుతా ఉంది. ఆ రోజు చెప్పారు 2023లో నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర ముగింపు సభలో మన ప్రభుత్వం వచ్చేది మన ప్రభుత్వమే, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పాడు. అలా కాని పక్షంలో ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము, దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా మేము చేసుకున్నామని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అది నమ్మి అత్యధిక సంఖ్యలో గెలిపిస్తే ఈరోజు జాబ్ క్యాలెండర్లు లేవు, ఉద్యోగాల నోటిఫికేషన్లు లేవు, నిరుద్యోగ భృతి కూడా లేదు. రీసెంట్ గా టెట్ కూడా విడుదల చేశారు కదా. అంటే గతంలో మనం చూసాం ఎలక్షన్లప్పుడు కూడా మెగా డిఎస్సీ అన్నారు. మెగా డిఎస్సీ అంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, అంతకన్నా ముందు ఇదే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కానీ మెగా డిఎస్సీ అంటే 25,000 పోస్టులకు పైన అంటే మెగా డిఎస్సీ అనేటువంటి పిలిచినటువంటి పరిస్థితి. కేవలం 16,000 పోస్టులకి డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి అది కూడా తీవ్ర గందరగోళంలో అనేక మంది డిఎస్సీ అభ్యర్థులు డేట్ పొడిగించాలని చెప్పేసి, అంటే నోటిఫికేషన్ ఇచ్చినప్పటికి నుంచి ఎగ్జామ్కి 90 రోజులు గడువు ఉండాలని చెప్పేసి నిబంధనలు ఉన్నప్పటికీ ఆ నిబంధనలు ఏమాత్రం పట్టించుకోకుండా, దాంతోపాటుగా ఏ జిల్లాకు ఆ జిల్లాకు యూనిట్గా ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పి చెప్తే అవేం పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా డిఎస్సీ ఎగ్జామ్ నిర్వహించి పోస్టులు ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు టెట్ పెడుతున్నామని చెప్పేసి కాలయాపన చేస్తా ఉన్నారు తప్ప టెట్ పైన కూడా క్లారిటీ లేనటువంటి పరిస్థితి. టెట్ కాదు మరొక డిఎస్సీ ఇవ్వాలని చెప్పేసి ఏ వైపుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిరుద్యోగ బుద్ధి పరిస్థితి ఏంటి? నిరుద్యోగ అధికారంలోకి వచ్చిన తర్వాత 3,000 రూపాయలు నిరుద్యోగ బుద్ధి అందిస్తామన్నారు, కానీ ఇప్పటి వరకు నిధుల కొరత, బడ్జెట్ లేదని చెప్పేసి చెప్తున్నారు. దీనిపైన మీ వాయిస్ ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎట్లుందంటే, ఎన్నికలకు ముందు చెప్పారు, ఆయన ఏం చెప్పాడంటే నాకు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది, నేను రాష్ట్రంలో సంపద సృష్టిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే మేము నిరుద్యోగుల పక్షాన పోరాడే ఏ వైపుకి మేము ఏం భావిస్తున్నామంటే, చంద్రబాబు నాయుడు గారికి మాటలు మార్చడంలో, లేకపోతే అధికారం లేనప్పుడు గుర్తున్నటువంటి సమస్యలు అధికారం చేపట్టిన తర్వాత ఆయనకి గుర్తుండడం లేదని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఆయన స్వభావం ఎట్లుందంటే, ఓటు దాటేంత వరకు, అంటే అధికారం వచ్చేంత వరకు అందరూ కావాలి, ఓటు దాటేంత వరకు బోటు మల్లన్న, ఓటు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్న చందంగా ఈరోజు మనం చూస్తా ఉన్నాం. రాష్ట్రంలో మేము గనక అధికారంలోకి వస్తే నా రాజకీయ అనుభవంతో సంపద సృష్టించి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు.
20 లక్షల ఉద్యోగాలు అంటే సాలిన 10 సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. ఇప్పటికీ 18 నెలలు పూర్తయి 19 నెలలకు అడుగు పెడతా ఉన్నారు. ఈ పాటికి 8 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సినటువంటి అవకాశం ఉంది. ఎక్కడ కల్పించారు? మన కర్నూలు జిల్లాలో ఓరకొల దగ్గర అనేక పరిశ్రమల పేర్లు చెప్తా ఉన్నారు వాళ్ళు. ఈ పరిశ్రమలు చేశాము, దానికి ఎంఓలు చేశాము, ఈ పరిశ్రమలు వస్తా ఉన్నాయని చెప్పేసి. కానీ మేము ఎంఓలు కాదు అడిగేది, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఏ పరిశ్రమలో ఎంతమంది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారో దానిపైన చర్చ పెట్టాలని చెప్పేసి మేము ఏ వైపుగా భావిస్తాము. మరోవైపు ఎన్నికల్లో వాలంటరీ వ్యవస్థను మరి తిరిగి తీసుకొచ్చి 10,000 రూపాయలు జీతం ఇస్తారు. ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు వారి గురించి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. 2024 ఎన్నికలకు ముందు జగన్ గవర్నమెంట్ లో వాలంటరీ వ్యవస్థగా చాలా మంది, దాదాపు 2,60,000 మంది నిరుద్యోగులు చాలని వేతనాలతో 5,000 రూపాయలకు పనిచేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పారు, మీరు వచ్చేది కూటమి ప్రభుత్వమే, అధికారంలోకి వస్తే వాలంటీర్లు ఉంటారా లేదా అని చెప్పేసి తీవ్ర గందరగోళంలో ఉంటే అప్పుడున్నటువంటి ప్రతిపక్షం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మీరు ఆందోళన చెందొద్దు, వచ్చేది మన ప్రభుత్వమే, మీకు 10,000 రూపాయలు ఇచ్చి మిమ్మల్ని కొనసాగిస్తామని చెప్పారు. అధికారం చేపట్టిన తర్వాత కూడా ఉగాది రోజున తీపి కబురు, ఇదిగో మిమ్మల్ని తీసుకుంటున్నామని చెప్పేసి, తీపి కబురు అని చెప్పేసి 10,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పి ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతా ఉంది. వారి గురించి ఏమాత్రం కూడా మాట్లాడడం లేదు. ఎమ్మెల్యేలు ఏమో ఇంకా ఏడా వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళు లేరని చెప్తా ఉన్నారు. వాలంటీర్లు పింఛన్ పంచడం కోసమే ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్ పంచుతున్నారు కాబట్టి వాలంటీర్లతో పని ఏముందని చెప్పేసి కొంతమంది మంత్రులు మాట్లాడుతున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం, మీకు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలకు ముందు మీరు ఎందుకు హామీ ఇచ్చారు? మీరు ఇచ్చినటువంటి హామీని ఎందుకు విస్మరిస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరోవైపు నిరుద్యోగులు మాత్రం ఇదిగో నోటిఫికేషన్, అదిగో నోటిఫికేషన్ అంటే ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఉన్నటువంటి ఉద్యోగాల కోసం ఇదిగో అదిగో అని చెప్పేసి పేపర్ ప్రకటనలు చూసి జిల్లా హెడ్ క్వార్టర్లో మనం చూస్తున్నాం, వేలకు కోచింగ్ సెంటర్లో ఫీజు కట్టి హాస్టల్లో ఉంటున్నారు. అసలు నోటిఫికేషన్ పైన ప్రభుత్వానికి ఇచ్చే ఆలోచన ఉందంటారా లేదంటారా? నోటిఫికేషన్ విడుదల చేసే ఆలోచన ఉందంటారా? అంత కూటమి ప్రభుత్వానికి ఆయన ఉన్నటువంటి గతంలో ఆయన చేసినటువంటి చూస్తే నోటిఫికేషన్ల పైన పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నారు. మనం ఏపీపీఎస్సీ చూసుకున్నట్టయితే వాళ్ళు ఒక క్యాలెండర్ విడుదల చేస్తారు, మెయిన్ ఎగ్జామ్ ఎప్పుడు, ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎప్పుడు, ఇంటర్వ్యూ ఎప్పుడు అని చెప్పేసి. కానీ మన రాష్ట్రంలో ప్రభుత్వాలు ఎట్టున్నాయంటే పిచ్చోని చేతిలో రాయినట్టు ఉంది. అర్ధరాత్రి నోటిఫికేషన్ ఇవ్వడం, 30 రోజుల లోపల ఎగ్జామ్ పెట్టడం, లేకపోతే తెల్లవారుజామున నోటిఫికేషన్ ఇవ్వడం, 40 రోజుల లోపల ఎగ్జామ్ అయిపోగొట్టడం. అంటే నిరుద్యోగులకు ఎట్టుందంటే చాలా మంది నిరుద్యోగులు వయ భారంతో లేకపోతే తల్లిదండ్రులకు భారంగా ఉండకూడదు అని చెప్పేసి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ప్రిపేర్ అయ్యాంలే అని చెప్పేసి చిన్న ఉద్యోగాలు చేసుకుంటా ఉంటే వాళ్ళను పూర్తిగా ముంచే విధంగా అర్ధరాత్రి పూట నోటిఫికేషన్ ఇవ్వడం, 30 రోజులకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది ఈ విధంగా చేస్తా ఉన్నారు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వానికి, మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం జాబ్ క్యాలెండర్ ప్రకటించండి, పలానా నెలలో పలానా నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ తో పాటు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ప్రతి ఎగ్జామ్, అది ఏ నోటిఫికేషన్ అయినా కానీ 90 రోజులు ఎగ్జామ్ టైం ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏ వైపుగా మేము ప్రశ్నిస్తాం. మరోవైపు ఈ కర్నూలు జిల్లా ప్రాంతంలో ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేక నిరుద్యోగం మొత్తం, ఇటు కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టుకోలేక, లేదంటే గ్రామాల్లో పనులు లేక ఇటు వలసలు వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. దీన్ని ఎలా చూస్తారు? 2024 ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వానికి అత్యధిక మెజార్టీ వచ్చింటే నిరుద్యోగుల వల్ల ఏమనుకున్నారంటే చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు కదా, దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు, కూటమి ప్రభుత్వం ఇది, ఆయన ప్రశ్నించడానికి పార్టీ పెట్టాలని చెప్పి చెప్తా ఉన్నాడు, ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తారేమో అని చెప్పేసి చాలా ఆశతో చాలా మంది నిరుద్యోగులు తల్లిదండ్రులకు దూరంగా నెలకి దాదాపు 7,000 నుంచి 10,000 రూపాయలు ఖర్చులు పెట్టుకుంటూ కోచింగ్ సెంటర్లలో, స్టడీ హాల్స్లో చాలినటువంటి రూములలో ఇరుకిరుకు గదుల్లో ఉంటూ ప్రిపేర్ అవుతా ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం వాళ్ళ ఆశల పైన నీళ్లు జల్లే విధంగా ప్రకటనలకే పరిమితం అవుతా ఉన్నారు, ఎంఓలకే పరిమితం అవుతా ఉన్నారు. మనం చూస్తే కర్నూలు జిల్లా నుంచి అనేక మంది తల్లిదండ్రులు సరిగమైనటువంటి వర్షాలు లేక వలసలు వెళ్తా ఉంటే నిరుద్యోగులు మాత్రం ఇక్కడే కర్నూలులో రూములు తీసుకుంటూ హాస్టళ్లలో డబ్బులు కట్టలేక ఒక పూట తింటూ ఒక పూట తినలేక ఉద్యోగాల కోసం చూస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం మాత్రం వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తం యువత మాత్రం వేరే దారి అంటే
మత్తు పదార్థాలకు బానిసవుతుంది. అయితే ప్రభుత్వం మాత్రం మేము పెద్దపీట చేస్తూ ఉన్నాం ఇటు మత్తును నివారించడానికి, రౌడీ సీట్లను బయటకు పంపించడానికి అని చెప్తాం. మన కర్నూలు జిల్లాలో చాలా చోట్ల చూసాం గంజాయిని సాగు చేయడం కానీ, లేదంటే నందికొట్కూరులో దొరకడం కావచ్చు. దీనిపైన మీ వాయిస్ ఏంటి? ఇప్పుడు పాలకులు ఏ విధంగా ఉన్నారంటే నిజంగా ప్రజా సమస్యల కోసం లేకపోతే నిజంగా సంఘ విద్రోహ శక్తులు ఎవరు ఉన్నారో వారిపైన చర్యలు తీసుకోవడం పూర్తిగా విఫలం చెందుతా ఉన్నారు. మనం చూసాం ఈ కూటమి ప్రభుత్వం ఏఐసెఫ్ ఏఐవైఎఫ్ నాయకులు వైజాగ్లో జాబ్ క్యాలెండర్ పైన 2 రోజులు ఆందోళన చేస్తే వాళ్ళపైన రౌడీ షీటర్ పెడతామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ఎంపీలకి చిత్తశుద్ధి ఉంటే మాదక ద్రవ్యాలను అరికట్టడంలో వారు ప్రతాపం చూపట్టాల తప్ప మీ వైఫల్యాలను ఎత్తు చూపినటువంటి విద్యార్థి యువజన సంఘ నాయకులపైన కేసులు కాదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీకు నిజంగా మాదక ద్రవ్యాలను అరికట్టాలని ఉంటే ఈరోజు విద్యార్థి యువజన సంఘాలుగా వాళ్ళు ఏం ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఎంతమంది వస్తూ ఉన్నారు, లేకపోతే ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉన్నారు అని చెప్పేసి మీరు ఆరా తీస్తూ ఉన్నారే. మరి ఇంత నిఘా వ్యవస్థ ఉన్నప్పుడు మత్స్య పదార్థాలను అరికట్టడంలో ఈ నిఘా వ్యవస్థను ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోతా ఉన్నారు? అంటే మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల హస్తం ఉంటే మాత్రం మీ నిఘా వ్యవస్థను కప్పిపుస్తారు, మీ నిఘా వైఫల్యాలను కప్పిపుస్తారు, మీ తప్పులను లేకపోతే జాబులు ఏంటి అని చెప్పేసి అడిగితే మాత్రం నిరుద్యోగులపైన కేసులు పెడతారా? ఇది ఎక్కడి న్యాయం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు చెప్పారు, ఈ రాష్ట్రంలో దాదాపు 30,000 మంది మహిళలు అన్యక్రాంతమైపోయారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు అని చెప్పి చెప్పారు. కానీ ఇప్పుడు దానిపైన ఏమాత్రం కూడా మాట్లాడడం లేదు. మరి మీకు ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టినటువంటి మీరు రాష్ట్రంలో విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు దొరుకుతా ఉంటే వాటిని అరికట్టడంలో ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దాంతోపాటుగా కర్నూలు జిల్లాలోనే కాదు చాలా జిల్లాల్లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారి అండదండలు చూసుకొని వాళ్ళ చేనుల్లోనే గంజాయి పండించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దీనిపైన కూటమి ప్రభుత్వం పునరాలోచన చేసి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేటటువంటి వారిని ఎంతటి వారినైనా సరే ఉపేక్షించకుండా కఠినంగా శిక్షించాలని చెప్పేసి, అలాంటి వాటిపైన పోలీసుల ప్రతాపం చూపెట్టాలని చెప్పేసి ఏఐవైఎఫ్ మేము కోరుతా ఉన్నాం. చివరిగా ఒక ప్రశ్న, గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం కానీ ఇదే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కానీ రాయలసీమ ప్రాంతానికి సంబంధించి సాగునీరు పైన, యువత పైన నూతన పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం. అసలు ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు ఇప్పటి వరకు మన జిల్లాలో కాలేదు. అయితే మీరు మాత్రం పోరాటాలు చేస్తున్నాం, మీ పైన ఎందుకు కేసులు పెడతా ఉంది? ఇప్పుడు పాలకులు ఏ విధంగా ఉన్నారంటే వాళ్ళ అధికారం చెలాయించాలా, వారి తప్పులను ఎవరు ప్రశ్నించకూడదు. మనం చూసాం యువగలం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ గారు కియా పరిశ్రమ అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమ దగ్గర బొడ్నేలు చూపించి ఫోటో పెట్టి దాన్ని అంతా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుని కియా పరిశ్రమను మేమే స్థాపించామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి మేము అడుగుతా ఉన్నాం, కియా పరిశ్రమలలో స్థానిక యువతకు ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలో లెక్కలు చెప్పండి. ఇక్కడే మన కర్నూలు జిల్లాలో 2014 నుంచి రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి 2014లో పారిశ్రామిక కారిడార్ అన్నారు, ఇప్పుడేమో పారిశ్రామిక హబ్ అంటున్నారు, డ్రోన్ హబ్ అంటున్నారు. దీన్ని మేము ఏ వైపుగా స్వాగతిస్తా ఉన్నాం. లక్షలాది ఎకరాల రైతుల నుంచి సేకరించారు, గ్రీన్కో పరిశ్రమకు అని చెప్పేసి, లేకపోతే డ్రోన్ పరిశ్రమకు అని చెప్పేసి, సోలార్ విద్యుత్కి అయితేనేమి లక్షలాది ఎకరాలు కేటాయించి పరిశ్రమల పేరు లిస్టు చెప్తా ఉన్నారు స్థానిక ప్రజాప్రతినిధులు. అయితే ఆ లిస్టులో కనీసం ఎకరాకు ఒక ఉద్యోగమైనా కల్పించారా? ఒక ఎకరా ఇచ్చినటువంటి కుటుంబానికి ఒక ఉద్యోగమైనా ఇచ్చారా? జేరా స్టీల్ పరిశ్రమ రన్ అవుతా ఉంది. జేరా స్టీల్ పరిశ్రమలో స్థానిక యువత ఎంతమంది పనిచేస్తా ఉన్నారు? అక్కడంతా వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళే పనిచేస్తా ఉన్నారు తప్ప స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఎవరు అధికారం లేకున్నా రాయలసీమ పరిస్థితి ఎట్లా ఉందంటే పేరు గొప్ప ఊరు దిబ్బని చందంగా ఇక్కడి నుంచే ముఖ్యమంత్రులు అవుతా ఉన్నారు. గతంలో చూసినా ఇప్పుడు చూసినా ఆర్థిక శాఖ మంత్రి, గతంలో కర్నూలు జిల్లా నుంచి ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు, ఇప్పుడు అనంతపురం నుంచి ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు. కానీ రాయలసీమలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు అయితేనేమి, రాయలసీమలో నూతన పరిశ్రమల కోసం అధిక నిధులు కేటాయించడం అయితేనేమి పూర్తిగా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. కాబట్టి ఏఐవైఎఫ్ మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం, కర్నూలు జిల్లా సస్యశ్యామలం కావాలంటే ప్రతినిత్యం కూడా ఇక్కడ వలసలతో చాలా మంది ప్రజలు వలసలు వెళ్తా ఉంటే వారి తల్లిదండ్రులు స్కూళ్ళు మాన్పించి వాళ్ళతో పాటు వలసలు వెళ్తున్నటువంటి పరిస్థితి. మన రాష్ట్ర ప్రభుత్వం మన గవర్నమెంట్ నిర్వహించినటువంటి ఎకానమీ సర్వేలోనే కర్నూలు జిల్లా
అన్ని జిల్లాలో 26 జిల్లాల కంటే అత్యధికంగా నిలబడినటువంటి జిల్లా కర్నూలు జిల్లా అని చెప్పేసి సర్వేలు చెప్తా ఉంటే, ఈ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు అయినటువంటి వేదవతి కానీ, గుండ్రేవుల కానీ, బారకచెర్ల కానీ ఇలాంటి ప్రాజెక్టుల గురించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏ ఒక్కరు కూడా ప్రశ్నించడం లేదు. కాబట్టి వీరిపైన, ఈ కూటమి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి కర్నూలు జిల్లా రాయలసీమ సమగ్ర అభివృద్ధితో పాటు 2024 ఎన్నికలకు ముందు మీరు ఏదైతే హామీ ఇచ్చారో, జాబ్ గ్యారంటీ బాబు సూటి అనే నినాదంతో ఇచ్చారో, దానికోసం యువతలో చైతన్యం తెచ్చి కులవుల కోసం కొట్లాడదామనే నినాదంతో జనవరి నెల 30వ తేదీన చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే మన కర్నూలు జిల్లా నుండి కూడా అధిక సంఖ్యలో విజయవాడకు బయలుదేరుతా ఉన్నాం. ఈ చలో విజయవాడకి, నిరుద్యోగుల రణబేరికి, కులవులకై కొట్లాడదామనే కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసి కులవులు సాధించుకోవడం కోసం ఏఐవైఎఫ్ చేసే ఉద్యమానికి సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. చివర ఒక ప్రశ్న, గతంలో ఈ కర్నూలు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక మంత్రి ఇదే ప్రాంతం, అంటే ఇటు తెలంగాణ కావచ్చు, రాయలసీమ జిల్లాల అతిపెద్ద హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్, ఈ హాస్పిటల్లో ఆక్సిజన్ సంబంధించి ఒక వ్యాఖ్యలు చేశారు. ఆక్సిజన్ పైన పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. దీనిపైన మీ వాయిస్ ఏంటి? ఇది ఆక్సిజన్ కి సంబంధించినది మన కర్నూలు హాస్పిటల్కి ఒక్క హాస్పిటల్కి సంబంధించినది కాదు. అది గతంలో 2017 అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాన్ని ఒప్పందం చేసుకున్నారని చెప్పేసి హాస్పిటల్ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది చెప్తా ఉన్నారు. అంటే నిజంగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే ఆయన చెప్తా ఉన్నాడు, బయట 14 రూపాయలకు దొరుకుతుంటే ఇక్కడ 36 రూపాయలు 38 రూపాయలకు కొంటా ఉన్నాము, ఇది అన్యాయం అని చెప్పేసి. మరి పేదవారికి వైద్యం అందదు కదా ఇలా చేస్తే. అందుకని మేమేమంటున్నామంటే, ఎవరైతే ప్రశ్నిస్తా ఉన్నారో, ఇప్పుడు ఉండేది మీ ప్రభుత్వమే కదా, మీ కూటమి ప్రభుత్వము, దాంట్లో మీరు మినిస్టర్ గా ఉన్నారు, మీ పాలకులతో మాట్లాడండి, డిస్కషన్ చేయండి. అది ఒక కర్నూలు జిల్లాకి కదా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ధనం మిగులుతుంది కదా, ప్రభుత్వ ధనం మిగులుతుంది, హాస్పిటల్లో మరిన్ని సౌకర్యాలు వస్తాయి. అలా కాకుండా ఇప్పుడు మీరు ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడంటే మన కర్నూలు వరకు మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. మీరు మినిస్టర్ గా ఉన్నారు, రాష్ట్రం మొత్తానికి మీరు మినిస్టరు, కాబట్టి మీ కూటమి ప్రభుత్వంతో మాట్లాడండి, ఆ ఒప్పందాన్ని రద్దు చేసి తక్కువ ధరకి ఆక్సిజన్ సప్లై చేసే విధంగా ఉంటే దానికి మంత్రి గారికి కూడా మేము కూడా సపోర్ట్ చేస్తాం. అవసరమైతే ప్రజా ఆందోళన చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కొలువులపై కొట్లాడదాం అనే అంశం పైన మనం వాళ్ళ పోరాటం ఎలా ఉండబోతుందని చెప్పేసి ప్రయత్నం. బ్రదర్ చెప్పండి, భవిష్యత్తులో మీ కార్యాచరణ ఎలా ఉంటుంది, ఎలా ఫైట్ చేయబోతున్నారు కూటమి ప్రభుత్వంపై? గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి హామీలు అమలు చేయడంలో ఆయన నిర్లక్ష్యం మనం చూసాం. 2014 ఎన్నికలకు ముందు కూడా ఉద్యోగాలు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తారని చెప్పి చెప్పాడు 2014లో. అలా కాని పక్షంలో నిరుద్యోగ భృతి ఎన్నికలకు ముందర ఒక 4 నెలలు మాత్రమే ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఆయన ఎన్నికలకు ముందు 20 లక్షల ఉద్యోగాలు అన్నాడు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీ ఉన్న 2,70,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అన్నాడు. అలా కాని పక్షంలో నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లు మీరు ఆందోళన చెందొద్దండి, 2,60,000 మంది మిమ్మల్ని తీసుకుంటాం, మీకు 10,000 రూపాయలు గౌరవవేతనం ఇస్తామని చెప్పాడు. అంటే ఆయన మాటలతో కాలయాపన చేస్తా ఉన్నాడు. కాబట్టి అఖిల భారతీయ యువజన సమైక్య ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితిగా కులవుల కోసం కొట్లాడదామనే నినాదంతో నిరుద్యోగ రణబేరి పేరుతో జనవరి 30వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచేందుకు చలో విజయవాడకు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొనాలి. అయితే ఈ ఒక్క కార్యక్రమంతోనే అయిపోదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కళ్ళు తెచ్చి ఆయన ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నావో హామీలు అమలు చేసేంత వరకు భవిష్యత్తులో, ఇప్పుడు శాంతియుతంగా ఆందోళన చేస్తా ఉన్నాం, కూటమి ప్రభుత్వం స్పందించి నోటిఫికేషన్ ఇవ్వకపోయినా, నిరుద్యోగ భృతి ఇవ్వకపోయినా, వాలంటీర్ వ్యవస్థను కొనసాగించకపోయినా భవిష్యత్తులో కలిసి వచ్చే విద్యార్థి యువజన సంఘాలను కలుపుకొని, నిరుద్యోగులను కలుపుకొని ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులను, మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎక్కడికక్కడ ముట్టడించి వారి ఎన్నికల్లో ముందు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చుకునేంత వరకు కూడా ఏఐవైఎఫ్గా నిరుద్యోగుల పక్షాన పోరాడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. రైట్, చూసాం కదా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యల పైన, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సంఘాలను ఏకం చేసి నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ల పైన ఎప్పటికెప్పుడు విడుదల వారుగా జాబ్ క్యాలెండర్లు విడుదల చేయాలి, లేని పక్షంలో నిరుద్యోగ అభివృద్ధి అందించాలి, లేని పక్షంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయండి. వీడియో జర్నలిస్ట్ నాగేశ్తో మధు, కర్నూలు.